ఇక ఈ క్రమంలోనే ఏక్తా కపూర్ కుంకుమ భాగ్య అనే సీరియల్లో సపోర్టింగ్ ఆర్టిస్టుల కోసం ఆడిషన్ పెట్టిందని ఒక ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ద్వారా తెలుసుకున్న మృణాల్ ఆడిషన్లో పాల్గొనగా అప్పటికే యాక్టింగ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న మృణాల్కి ఏక్తా కపూర్ ఆ సీరియల్లో హీరోయిన్ చెల్లెల పాత్రకి సెలెక్ట్ చేసింది. అలా ఆ సీరియల్ టెలికాస్ట్ అయినప్పటి నుండి మంచి టీఆర్పీతో దూసుకుపోవడంతో అందులో యాక్ట్ చేసిన నటీనటులందరికీ మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఇదే సమయంలో కుంకుమ భాగ్య సీరియల్లో తనతో యాక్ట్ చేసిన అర్జిత్ తనేజాతో మృణాల్కి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. అలా రోజులు గడిచే కొద్ది సీరియల్కి మంచి సక్సెస్ రావడంతో మృణాల్ తన రెమ్యూనరేషన్ని పెంచాలని ప్రొడక్షన్ హౌస్ని డిమాండ్ చేయడం మొదలెట్టింది. అందుకు ఆ ప్రొడక్షన్ కంపెనీ ఒప్పుకోకపోవడంతో మృణాల్ షూటింగ్కి లేటుగా వెళ్లడం, ఫుడ్ విషయంలో గొడవలు చేయడంతో ఈమె బిహేవియర్తో విసుగు చెందిన ప్రొడక్షన్ హౌస్ తనని ఆ సీరియల్ మధ్యలోనే తీసేసి తన పాత్రలో వేరే అమ్మాయిని రీప్లేస్ చేశారు. ఇదిలా ఉంటే మృణాల్తో పీకల్లోతు ప్రేమలో ఉన్న అర్జిత్ మృణాల్ని పెళ్లి చేసుకోవాలని తనకి ప్రపోజ్ చేయగా అందుకు మృణాల్ ఇప్పుడే తాను పెళ్లికి రెడీగా లేదని, తానేంటో సినిమాల్లో ప్రూవ్ చేసుకున్నాకే పెళ్లి గురించి ఆలోచిస్తానని చెప్పడంతో అందుకు అర్జిత్ సీరియల్స్ లో కావాలంటే తాను రికమెండ్ చేసి ఛాన్స్ ఇప్పిస్తానని, సినిమాల్లో మాత్రం వద్దని, అక్కడ కాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉంటుందని చెప్పిన మృణాల్ మాత్రం తన పర్సనల్ లైఫ్ కన్నా ప్రొఫెషనల్ లైఫ్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి అర్జిత్ మాటల్ని పట్టించుకోకుండా మూవీస్లో ట్రై చేయడం మొదలెట్టింది. దీంతో అర్జిత్ మృణాల్తో బ్రేకప్ చేసుకుని విడిపోయాడు. ఇక ఇదిలా ఉంటే మృణాల్ మరాఠీ మూవీస్లో ట్రై చేయగా మొదటిగా ఈమెకి హలో నందన్ అనే మూవీలో హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది.